హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఈరోజు మనం మన ఛానల్లో ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రాయలసీమ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల దాకా ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు జీలకర్ర, అర స్పూను మెంతులు, అర స్పూన్ ఆవాలు, 15 నుంచి 20 మిరియాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఇలాగ రోస్ట్ చేస్తూనే ఉండాలి. ఈ మసాలా పౌడర్ వల్లనే మనకు చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలాగ మాడకుండా చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు రోస్ట్ చేసుకొని అది చల్లారాక ఇలాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ప్యాన్లో నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బెండకాయ చేపల పులుసులో వేసుకున్నప్పుడు ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు బెండకాయ వేసుకోవడం ఇష్టం లేదు అని అంటే ఇది స్కిప్ చేసేసేయండి, పర్లేదు. సో ఇలాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మన ఊరికే అలాగా కొంచెం ఒక 30% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను చేపల పులుసు. మట్టి పాత్రలో చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులో నేను ఒక 5 నుంచి 6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. చేపల పులుసు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిట్పట్లాడాక ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా. చూడండి, ఇది మొత్తం కట్ చేసేయకుండా సగం వరకు ఇలాగ చీల్చేసి ఒక 10 పచ్చిమిర్చి వేసుకోండి, సరిపోతుంది. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ చేపల పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పచ్చిమిర్చిలో ఉండే ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగేదాకా ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1.5 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాము. కొంతమంది ఇష్టపడరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇక్కడ ఒక 5 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే టొమాటో సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనకు టొమాటోస్ అన్నవి మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, ఈజీగా మ్యాష్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల దాకా పసుపు వేసుకుంటున్నాను. చేపల పులుసు కదా, పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. ఇవంతా ఈ కారం అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఇలాగ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఆ రసం తీసి వేసుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ఇది వీడియో తీసాను, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టుంది. సో ఆ చింతపండు రసం వేసుకొని ఎంత వాటర్ కావాలో, మీకు పులుపు అంటే ఇంకా చేపల పులుసు కొంచెం పులుపు ఎక్కువ పడుతుంది కదా, సో దాన్ని బట్టి వేసుకొని ఇప్పుడు ఈ పులుసు అంతా బాగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, నేను కరివేపాకు కాడలతో సహా వేస్తున్నాను. ఇలా వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. సో ఇలాగే వేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది, కొత్తిమీర కరివేపాకు అన్నది. సో ఇది బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మామిడికాయ వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను.
మీ దగ్గర మామిడికాయ లేకపోతే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే పులుసుకు సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని అది మరుగుతున్నప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ చెరువు చేపలు వాడానండి. నాకు ఎగ్జాక్ట్గా దాని పేరు తెలీదు. ఇవి చెరువు చేపలు అనమాట. ఏ రకం చేపలన్నా వేసుకోవచ్చండి. ఈ పులుసుకి ఏదైనా టేస్టీగానే ఉంటుంది. సో ఒకసారి చేపలు వేసుకున్న తర్వాత ఇంకా గంటి పెట్టి తిప్పకూడదు అని అంటారు కదా, చేప ముక్కలకంతా ఆ పులుసు పట్టేలాగా ఇలాగా కదిపితే సరిపోతుంది. చూసారా, ఇది కొంచెం బాగా మరగడం స్టార్ట్ అయింది కదా, అంతే అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కానీ సంగటిలో కానీ చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.